కారు బెజ్జి ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సారు. వ్యవసాయం పనులు చేసుకుంటా పనోళ్ళతోని చేపించుకుంటా పొద్దుమాపు ఆడనే ఉంటుండు. సార్ను చూసేటి భాగ్యం దొరకక ఆయన ఎప్పుడు బయటికి వస్తాడా అని అందరూ ఎదురు చూస్తుంటే ఇన్నొద్దులకు గిట్ల దొరికింది సార్ను చూసేటి భాగ్యం కార్ పార్టీ వాళ్ళకు. ఫామ్ హౌస్లనే ఉంటుండు, ఫామ్ హౌస్లనే తింటుండు. సార్ ప్రపంచమే ఫామ్ హౌస్ అన్నట్టు అయింది. ఎవరిది అనుకుంటున్నారు? బాబు కేసీఆర్ సార్ది. సార్లు చూసేటి భాగ్యం దొరకక తల్లడిల్తున్నారు కార్ పార్టీ కార్యకర్తలంతా. ఎయ్యి కండ్లతో ఎదురు చూసేటి బాబు అభిమానులకు ఇన్ని వద్దులకు ఆయనను చూసేటి భాగ్యం దొరికింది. ఇట్లా పట్నంలో ఉన్న తెలంగాణ భవనంలో ముఖ్యమైన వాళ్ళతో మీటింగ్ పెట్టిండి ఇవాళ సారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, తాజా మాజీ జడ్పీ చైర్పర్సన్లు ఇట్ట మొత్తం 400 మందికి పార్టీ తరపుకించి పిలుపు పోయింది. బాజాప్తుగా బాబు పెట్టేటి మీటింగ్ కు రావాలని. ఇగట్ల పిలుపు అందుడే ఆలస్యం. ఒకరిని పట్టకోగలు పొద్దుగాలనే బండ్లు వేసుకొని వచ్చారు తెలంగాణ భవనంకు. కార్ పార్టీ పెట్టి 25 ఏళ్ళు అయిందని అందరి లోపాలు పిలిపించుకున్నాడు ఇట్లా సారు. అందరిని కూర్చోబెట్టి ముంగడి పొడుగుతో పార్టీ నెట్టెట్ట నడిపియాలనేది దాని మీద కార్యకర్తలకు లీడర్లకు పూసగుచ్చిండు. ప్లీనరీ తర్వాత బహిరంగ సభ ఎట్లా పెట్టాలన్నా, మరి ఎట్లా ముఖ్యంగా పార్టీ నిర్మాణం ఇంకెట్లా చేద్దాం, ప్రజలకు భరోసా ఎట్లా ఇద్దాం. చనిపోతున్నారు, ఈ సావులు ఉండేదని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ సావులు స్టార్ట్ అయింది. ఎట్లా అనే దానిపైన ప్రధానమైన దృష్టి ఉంటుంది. పార్టీ సభ్యతలు ఎట్టెట్ట చేయాలి, పార్టీని పబ్లిక్లోకి ఎట్ట తీసుకుపోవాలి, సర్పంచ్ ఓట్లలో ఎట్టెట్ట ప్రచారం చేయాలి, ఖర్చులేంది, లయాలేంది, పార్టీ కార్యకర్తలకు ఇచ్చేటి శిక్షణ సంగతులేంది అనేటి అన్ని మాట్లాడిండి ఇవాళ సారు. 14 నెలల సంది అవుతున్న షెయి పార్టీ వాళ్ళ పాలన ముచ్చట్లన్నీ ముంగటేసుకున్నానుకో రాదు రూపారి. ఇట్లా ఓ రోజు బాబు ముచ్చట్లు, ఇంకో రోజు ఇన్నొద్దులకు బాబును చూసిన ఆనందంలో కార్యకర్తల మురిపోం. అబ్బో తెలంగాణ భవనం